అందరికీ నమస్కారం. అందరూ గెలుపు దాకా వెళ్ళి కొద్దిసేపట్లో గెలుపనంగా ఓడిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి నేను చక్కటి సమాధానం చెప్తున్నాను. మనసులో కుళ్ళు పెట్టుకొని అవతల వాళ్ళ కాపురాలపై కన్నేసి ఇతరుల్ని బాధ పెట్టి హింసించి బతకాలనుకొని వాళ్లపై మీ గెలుపు సాధించుకోవాలనుకుని చెడు ఉద్దేశం ఉన్న వాళ్ళకి దేవుడు మీరు ఎన్ని పుణ్యతీర్థాల్లో మునిగినా, ఎన్ని మానస సరోవర యాత్రలు చేసినా, ఎన్ని గిరి ప్రదక్షిణలు చేసినా, ఎన్ని రకాలంటే అన్ని రకాల అభిషేకాలు చేసినా దేవుడు మీకు గెలుపుని ఇవ్వడు. ఎందుకంటే దేవుడు ధర్మాన్ని కాపాడే వాళ్ళని, నీతిని నమ్ముకున్న వాడిని, ఎవరికి హాని చేయకుండా సంతోషాన్ని పంచేవాడినే ఆదుకుంటాడు. తిరుమల కొండపై కూడా వెంకటేశ్వర స్వామి స్వయంగా తిరుగుతూ ఉంటారని, ఉదయం సమయంలో బాలుడి రూపంలో, మధ్యాహ్న సమయంలో యువకుడిగా, సాయంత్రం సమయంలో వృద్ధుడుగా తిరుగుతూ ఉంటాడని, అలాగే దర్శనమిస్తూ ఉంటారని చాలామంది అంటారు. కానీ ఎవరికి పడితే వారికి దర్శనం ఇయ్యడు. ఎవరిలో నిజాయితీ ఉంటుందో, ధర్మాన్ని కట్టుబడి ఎవరుంటారో వాళ్ళకి దేవుడు సరైన మార్గంలో తీసుకెళ్ళడానికి నిజమైన భక్తుడికి దర్శనం ఇస్తూ ఉంటాడని ఇప్పటికీ అంటూ ఉంటారు. అది నిజం. అలాగే ఇతరుల్ని ఇబ్బంది పెట్టి, ఇతరుల్ని హింసించి వాళ్ళపై బతకాలి, వాళ్ళు బాధపడుతుంటే మనం నవ్వాలి అనుకునే వాళ్ళకి ఎన్ని మంచి కార్యాలు చేసినా, అలాగే దేవుడికి చేసి నేను ఇది చేశా, అది చేశా, ఆ సేవ చేశా, ఈ సేవ చేశా అనేవాడికి కూడా దేవుడు కరుణించడు. దేవుడేమి మిమ్మల్ని ఆ పూలతో ఈ పూలతో అన్ని రకాల తీర్థాలతో నన్ను సేవించండి అమ్మా అని అనలేదు. దేవుడేమన్నాడు, నిజమైన భక్తితో కాళ్ళలో ఉన్న చెప్పులు తీసి నన్ను రోడ్డు మీద నిల్చొని దూరంగా ఉన్న దేవాలయంలో దండం పెట్టుకున్నా కూడా నేను మిమ్మల్ని కరుణిస్తా అని చెప్పాడు. అంతే తప్ప నానా విధాల రకాలైన పూజలు చేసి మీరు అప్పులు చేసుకొని ఇతరుల వాళ్ళకు కూడా అలాగే ఇన్స్పిరేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా మీరు అప్పుల్లో నెట్టేసి అలా చేయమని ఎప్పుడూ అనలేదు. కలిసి రావట్లేదు అంటే నీలో ఏదో మార్పు ఉంది, నిన్ను నువ్వు సవరించుకునే ఏదో ఒక మార్గం ఉంది, అది చూసుకో. ఇతరులను ఎప్పుడు హింసించకు, ఇతరుల మీద గెలవాలి అని ఎప్పుడు అనుకోకు. ఎందుకంటే అందులో నువ్వే పడతావు. నువ్వు చేసిన పుణ్యం నిన్ను 99 మెట్లు ఎక్కిస్తే నువ్వు చేసే ఒకే ఒక్క తప్పు ఆ 100వ మెట్లు ఎక్కకుండా 99 మెట్ల నుంచి కింద పడేస్తుందన్నమాట. అది దైవ బలం అంటే. మనిషికి దైవ బలం కావాలంటే గురుబలం కూడా కావాలి. గురుబలం కావాలంటే ప్రతిరోజు మీరు స్నానం పోసుకునే నీటిలో కొంచెం పసిపేసి ఆ నీటిలో గంగేజ, యమునేజ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి జలస్మిన్ సన్నిధి కురు అనే మంత్రాన్ని ఆవాహన చేసి పంచగంగల్లో నేను మునుగుతున్నాను అనే అనుభూతిని మీరు చెంది స్నానం పోసుకుంటే చాలా వరకు మీరు గురువుకు దగ్గరైనట్టే. గురువుకు దగ్గరయ్యారు అంటే దైవానికి దగ్గరైనట్టే. అలాగే మిమ్మల్ని చదువు చెప్పిన వాళ్ళు, మీకు మంచి మార్గంలో తీసుకెళ్తున్న వాళ్ళు ఎవరు